ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనబాట పట్టారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి తానున్నానన్న భరోసా కల్పిస్తున్నారు. ఒకవైపు నిత్యం పరామర్శలతో బిజీగా ఉంటూనే మరోవైపు యువతకు చేయూతనందిస్తున్నారు. క్రీడల పట్ల వారికున్న ఆసక్తిని ప్రోత్సహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్కే గ్రామంలో కబడ్డీ పోటీలకు బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కుమరం సూరు కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాగే ఈ పోటీలను సర్పంచ్ దారంజే తుకారంతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముందు కుమరం సూరు చిత్రపటానికి పూజలు చేశారు. ఇక్కడ వరూర్ గ్రామంలో కంది శ్రీనివాస్ ఫౌండేషన్ వల్ల అన్నగారి ఆధ్వర్యంలోని ఫౌండేషన్ తోటి ఇక్కడ కబడ్డీ టోర్నమెంట్ పెట్టగలిగినారు. కబడ్డీ విజేతలకు ప్రథమ బహుమతిగా 21,000, ద్వితీయ బహుమతిగా 15,000 నగదు బహుమతిని కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ తరపున అందిస్తున్నట్టు తెలిపారు. కంది శ్రీనివాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం జరుగుతున్నది. ఫస్ట్ ప్రైజ్ కంది ఫౌండేషన్, సెకండ్ ప్రైజ్ కంది ఫౌండేషన్ 15,000. లాస్ట్ అన్నదానం కూడా కార్యక్రమం ఉంటుంది. సర్పంచ్తో పాటు గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై విరుచుకుపడ్డారు. నాయకులకు కార్యకర్తలకు డబ్బు ఎరచూపి తన వైపు తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను ప్రజలు ధైర్యంగా ప్రశ్నించాలన్నారు. ఆదివాసీ పల్లెల్లో చైతన్యం పుడితేనే మళ్ళా ఒక కొమరం సూరు లాగా, మళ్ళా ఒక కొమరం భీం లాగా బరాబర్ అడగండి. జోగు రామన్న గారు అడుగుతారా? అన్నారు 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ అన్నాడు. చేసిందా జోగు రామన్న గారు? చేసిండా? ₹1 కూడా రుణమాఫీ 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు. ఇంకేమన్నాడు? నిరుద్యోగ భృతి అన్నాడు. ఉద్యోగం లేనులకు 3,000 రూపాయలు నెలకి ఇస్తాడు అన్నాడా లేదా? జోగు రామన్న గారు అన్నాడా లేదా? ఒక్క పిల్లలకి వచ్చిందా నిరుద్యోగ భృతి? వచ్చిందా? ఎంత మోసం చేసిండు జోగు రామన్న గారు? ఎంత మోసం చేసిండో తెలుసా మీకు? మీకు 4 ఏళ్లల్లా నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి ఎంత? 36,000. కరెక్టేనా? ఇంటూ 4 ఏళ్ళు ఎంత? దాదాపు 1,50,000 రూపాయలు మీకు జోగు రామన్న గారు బాకిన్నాడు. మంచి ఇంటింటికి ప్రతి నిరుద్యోగికి. పేదల పార్టీ బీజేపీ అని, ఆదివాసులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కంది శ్రీనన్న పేదల మనిషి అన్నారు. ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన తనకు రైతుల పేదల కష్టాలు తెలుసన్నారు. అందుకే పేదలకు మేలు చేయడానికే తాను వచ్చానన్నారు. ఆదివాసీలకి వరూర్ గ్రామం లాగా ఎక్కడ పోటీలు జరిపినా, ఎక్కడ మంచి ప్రోగ్రాం చేసినా ఈ కంది శ్రీనన్న ఉంటాడని గుర్తుపెట్టుకోండి అందరూ. నా శక్తి వంచన లేకుండా, నా శక్తికి మేర ఆదివాసీలందరికీ కూడా ప్రతిసారి నేను సాయం చేస్తా. మన ఆదివాసీలకు 4 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు ఎందుకు వస్తలేవని అడగాలి. మీరు ఈ గవర్నమెంట్ అడుగుతారా? ఒక్క బిడ్డకైనా స్కాలర్షిప్ వచ్చిన 4 ఏళ్లలో, ఒక్క పిల్లడికైనా? మన ఆదివాసీ బిడ్డలు మరి ఎట్లా చదువుకోవాలా? మరి ఆదివాసీ పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఒక్కళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇస్తలేదు ఈ ప్రభుత్వం 4 ఏళ్ల నుంచి. అనంతరం వరూరు గ్రామస్తులను తన క్యాంపు కార్యాలయానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. దారిలో వరూరు గ్రామ శివార్లోని ఒక చెట్టు కింద భోజనం చేసి సమీపంలోని పంట పొలాల్ని పరిశీలించారు. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా పట్టే సీనన్న.